స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ డే 25లో మ్యూచువల్ ఫండ్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది కలెక్ట్ చేసి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లైక్ స్టాక్స్లో కానీ, అలాగే బాండ్స్, అలాగే గోల్డ్లో మన దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీకు ఇంకా సింపుల్గా ఈ మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక కార్ ఉందనుకుందాం, బట్ మీకు డ్రైవింగ్ రాదు, కానీ మీరు ఒక వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, డ్రైవర్ని అయితే పెట్టుకుంటారు, అతనికి మనీ పే చేసి ఆటోమేటిక్గా మీరు అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అవుతారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకు స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియలేనప్పుడు మన దగ్గర అమౌంట్ అయితే ఉన్నాయి, బట్ మనకు మార్కెట్ గురించి తెలియదు. అలాంటప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ అనేది ఫండ్ మేనేజర్స్కి ఇస్తే కనుక వాళ్ళు ఆ మనీని మేనేజ్ చేసి మనకు రిటర్న్స్ అయితే ఇస్తారు. సో దాంట్లో వాళ్ళు కొంత కమిషన్ అయితే తీసుకుంటారు. సో ఇది ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్స్ అంటే. అయితే నెక్స్ట్ ఇప్పుడు అసలు టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. దీంట్లో మనకి హై రిస్క్ ఉంటుంది, అలాగే హై రివార్డ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్, అలాగే మిడ్ క్యాప్ ఫండ్, అలాగే స్మాల్ క్యాప్ ఫండ్. ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 డెప్త్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం దీంట్లో బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. మనకి రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే రిటర్న్స్ అనేవి స్టేబుల్గా వస్తాయి. అలాగే నెక్స్ట్ నెంబర్ 3 హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఈక్విటీ ప్లస్ డెప్స్ అనేవి మిక్స్ అయి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 4 ఇండెక్స్ ఫండ్స్ అంటే నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మనకు రిటర్న్స్ అనేవి వస్తాయి. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీనికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే మనం మంత్లీ కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 5,000 అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ మనం ఒక 10 years కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనకు లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే లంసమ్ అమౌంట్ అంటే ఈ విధంగా మంత్లీలా కాకుండా ఒకేసారి బిగ్ అమౌంట్ అంటే ఒక 10 lakhsని లాంగ్ టర్మ్ అంటే 10 to 15 years ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఆ అమౌంట్ మీద మనకు లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ 2 వేస్ అయితే ఉన్నాయి. అయితే అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎందుకనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు మన మనీని మేనేజ్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే డైవర్సిఫికేషన్ అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ అనేది ఒకే దిక్కుని పెట్టకుండా డిఫరెంట్ సెగ్మెంట్స్లోకి డైవర్సిఫై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ నెంబర్ 3 మనం స్మాల్ అమౌంట్తో కూడా స్టార్ట్ చేయవచ్చు. అలాగే లాస్ట్ మనం లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ అసలు మ్యూచువల్ ఫండ్స్లోని రిస్క్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ రిస్క్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే నెక్స్ట్ నెంబర్ 3 చూసుకుంటే గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయని ఏం లేదు. సో ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే మనమే డైరెక్ట్గా వెళ్ళి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక మన వంట మనమే వండుకోవడం లాంటిది. అదే మనం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనకు ప్రొఫెషనల్ చెఫ్ వచ్చి వంట వండడం లాంటిది. సో కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.